హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఏప్రిల్ 2వ తేదీ అంటే రేపటి నుంచి కీలక అప్డేట్ అయితే వచ్చింది. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ పెన్షన్ల కోసం భారీ ఉద్యమం ఏప్రిల్ 2న ప్రారంభమయ్యే రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు 12వ పీఆర్సీ అమలు 21 నెలలు ఆలస్యం అవుతోంది. అలాగే పీఆర్సీ కమిటీని వెంటనే నియమించాలని ఉద్యోగ సంఘాల డిమాండ్. 30% మధ్యంతర భృతి తక్షణమే అమలు చేయాలని 12 లక్షల మంది ఉద్యోగులకు ఈ డిమాండ్ నెరవేర్చాలని అయితే కోరుతున్నారు. అలాగే ఫ్యాక్ట్‌పో ఆధ్వర్యంలో ఏప్రిల్ 2న అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు. ఉద్యోగ సంఘాల డిమాండ్లు. సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ, 12వ పీఆర్సీ కమిషన్ నియమించి 30% ఐఆర్ వెంటనే ప్రకటించాలి. పెండింగ్‌లో ఉన్న 11వ పీఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. 2023 డీఎస్సీ ఉపాధ్యాయులకు కేంద్రం మెమో నంబర్ 57 ప్రకారం పాత పెన్షన్ విధానం వర్తింపచేయాలి. జనవరి 2024 నుంచి పెండింగ్‌లో ఉన్న 3 విడతల డీఏల విడుదల. 70 సంవత్సరాలు దాటిన పెన్షనర్లకు అదనంగా 10%, 75 సంవత్సరాలు దాటిన వారికి అదనంగా 15% అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు. తిరిగి పునరుద్ధరించాలి. పంచాయతీరాజ్ విభాగంలో పెండింగ్‌లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగుల నియామకాలు తక్షణమే చేపట్టాలి. ఉద్యోగుల మరియు ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలను విడతల వారీగా చెల్లించేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించాలి అనేది డిమాండ్లు ప్రధానంగా ఉన్నాయి. ఇక పెండింగ్ బకాయిలపై తాజా వివరాలు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తంలో మొత్తం 30,000 కోట్లు కాగా, ఇప్పటివరకు కేవలం 7,300 కోట్లు మాత్రమే చెల్లింపు జరిగింది. ఇంకా పెండింగ్‌లో ఉన్నటువంటి 11వ పీఆర్సీ అరియర్స్, డీఏలు, డీఆర్‌లు, సరెండర్‌లు, బకాయిలు, సీపీఎస్ ఉద్యోగుల బిల్లులు ఇవన్నీ కూడా కలిపి సుమారుగా 23,000 కోట్ల రూపాయల దాకా అయితే ఉండవచ్చు. ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోతే ఏప్రిల్ 2న నిరసన ప్రారంభం. ఇంకా స్పందన రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమము, తర్వాత రాష్ట్ర బహుళ దశల్లో ఆందోళన కార్యాచరణను ప్రకటించేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధం. ఉద్యోగుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వం తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటుందని అయితే ఉద్యోగ సంఘాల హెచ్చరిక. ఏప్రిల్ 2న అంటే రేపటి రోజున కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమంలో ఉద్యోగులు భారీగా పాల్గొనాలని అయితే పిలుపునిచ్చారు.